అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ. ఈరోజు వేదిక్ ఆస్ట్రాలజీ లెసన్లో తులాలగ్నం గురించి, అలాగే తులాలగ్నానికి యోగకారకరమైన శనిగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ఈ శనిగ్రహం రాశి చక్రంలో ఉండే 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది, అలాగే ఈ శనిగ్రహం ప్రత్యేకించి ఏ నక్షత్రంలో ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా విశ్లేషణ పద్ధతిలోకి వెళ్ళి తెలుసుకుందాం. తులాలగ్నానికి యోగకారకరమైన శనిగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయానికి వస్తే, ఈ శనిగ్రహము 4వ స్థానమైన మకర రాశికి, అలాగే 5వ స్థానమైన కుంభరాశికి అధిపతి. ఇక్కడ 4వ స్థానం కేంద్రస్థానం, 5వ స్థానం కోణస్థానం కాబట్టి సహజంగా ఈ 4-5 స్థానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తులాలగ్నంలో జన్మించిన వారికి ఈ శనిగ్రహం ఖచ్చితంగా 100% ఫలితాలను ఇచ్చే గ్రహం అని చెప్పవచ్చు. ఈ తులాలగ్నంలో జన్మించిన వారికి శనిగ్రహం యొక్క స్థితి 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానంలో ఉన్నా సరే సహజంగా మంచి ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి ఈ శనిగ్రహం యొక్క స్థితి 1 నుండి 12 స్థానాలలో ఏ స్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది, అలాగే ఏ నక్షత్రంలో ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. తులాలగ్నానికి సంబంధించిన రాశి చక్రం చూడగానే ప్రధానంగా తప్పకుండా గమనించాల్సిన విషయము, తులాలగ్నానికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి ఈ శుక్రగ్రహానికి చెందిన నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో శనిగ్రహం యొక్క స్థితి ఉంటే సహజంగా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నక్షత్రాల విషయానికి వస్తే, శుక్రగ్రహానికి చెందిన మొదటి నక్షత్రం భరణి నక్షత్రం. ఈ నక్షత్రం 7వ స్థానమైన మేషరాశిలో 13.20 డిగ్రీల నుండి 26.40 డిగ్రీల వరకు ఉంటుంది. శనిగ్రహం యొక్క స్థితి ఈ నక్షత్రంలో ఉంటే ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాలలో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మరొక ప్రధానమైన విషయాన్ని కూడా గమనించగలరు. మేషరాశిలో శనిగ్రహానికి మొదటి 0 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు నీచ స్థానం యొక్క డిగ్రీలు కాబట్టి శనిగ్రహం యొక్క స్థితి 20 డిగ్రీల తర్వాత, అనగా 20 డిగ్రీల నుండి 26.40 డిగ్రీల మధ్యలో ఉంటే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మరొక ప్రధానమైన విషయాన్ని కూడా గమనించగలరని కోరుకుంటున్నాను. ఈ 7వ స్థానంలో శనిగ్రహం యొక్క స్థితి ఏ నక్షత్రంలో ఉన్నా సరే మ్యారేజ్ ఆలస్యం అవుతుంది, లేక మ్యారేజ్ అయిన తర్వాత ఏదో ఒక మ్యారేజ్కి సంబంధించిన విషయంలో సమస్య ఉంటుంది. కాబట్టి 7వ స్థానం మీద గురుగ్రహం యొక్క దృష్టి ఉన్నా సరే, లేక 7వ స్థానంతో డైరెక్ట్గా సిగ్నిఫికేషన్స్ ఉన్నా సరే మ్యారేజ్కి సంబంధించిన విషయాలతో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంకా బాగుంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ గురుగ్రహాన్ని గమనించినట్లయితే ఈ గురుగ్రహం 3 మరియు 6 స్థానాలకు అధిపతి. ఈ 3-6 స్థానాలు సహజంగా చెడు ఫలితాలను ఇస్తాయనే సందేహం అందరికీ ఉంటుంది. ఇక్కడ మనకు స్థానాలతో ఏమాత్రం సంబంధం లేదు. ఈ గురుగ్రహం సహజ శుభుడు, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కారకగ్రహం కాబట్టి చాలా మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ ఈ గురుగ్రహంతో 7వ స్థానానికి సిగ్నిఫికేషన్స్ లేకపోతే అప్పుడు మాత్రమే మ్యారేజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ప్రిడిక్టివ్ పార్ట్లో ఈ విషయాన్ని వెరీ ఇంపార్టెంట్ ప్రిడిక్టివ్ రోల్గా పరిగణించగలరు. ఇప్పుడు శుక్రగ్రహానికి చెందిన 2వ నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం 11వ స్థానమైన సింహరాశిలో 13.20 డిగ్రీల నుండి 26.40 డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే 3వ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం 3వ స్థానమైన ధనుసు రాశిలో 13.20 డిగ్రీల నుండి 26.40 డిగ్రీల వరకు ఉంటుంది. శనిగ్రహం యొక్క స్థితి ఈ 2 నక్షత్రాలలో మొదటి ప్రాముఖ్యతను 11వ స్థానమైన సింహరాశిలో ఉండే పుబ్బా నక్షత్రానికి ఇవ్వాలి. ఆ తర్వాత ధనుసు రాశిలో ఉండే పూర్వాషాఢ నక్షత్రానికి ఇవ్వాలి. కాబట్టి తులాలగ్నంలో జన్మించిన వారి యొక్క రాశి చక్రాన్ని చూడగానే యోగకారక గ్రహమైన శనిగ్రహం యొక్క స్థితి శుక్రగ్రహానికి చెందిన నక్షత్రాలలో స్థితి ఉందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించగలరు. ఇప్పుడు తులాలగ్నానికి యోగకారక గ్రహమైన శనిగ్రహం యొక్క స్థితి 9వ స్థానమైన మిథున రాశిలో ఉండే 3 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తుందనే విషయం గురించి ఇప్పుడు వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. ఇక 9వ స్థానమైన మిథున రాశి విషయానికి వస్తే ఇది కోణస్థానం. ఈ యోగకారక గ్రహమైన శనిగ్రహం యొక్క స్థితి ఈ 9వ స్థానం ఖచ్చితంగా మంచి స్థానమేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. ఈ 9వ స్థానం అదృష్టాన్ని తెలియజేస్తున్నది. అలాగే ఈ 9వ స్థానం మిథున రాశి నుండి 5వ స్థానమైన కుంభరాశి వరకు లెక్కించగా 9వ స్థానం అవుతుంది. అంటే భావాద్భావం అని అర్థం. అలాగే ఈ కుంభరాశికి శనిగ్రహం అధిపతి కాబట్టి అదృష్టం వీరి వెంటనే ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే 9వ స్థానం అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి. అలాగే శనిగ్రహం సర్వీస్ గురించి తెలియజేస్తుంది కాబట్టి శనిగ్రహం యొక్క స్థితి మిథున రాశిలో ఉంటే అదృష్టంతో పాటు గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా అనుభవిస్తాడని చెప్పవచ్చు. అలాగే 9వ స్థానం కోణస్థానం కాబట్టి సహజంగా కోణస్థానం మంచి ఫలితాలను ఇవ్వడంలో ముందుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ మిథున రాశిలో ఉండే 3 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో ఉంటే శనిగ్రహం యొక్క స్థితి మంచి ఫలితాలను ఇస్తుందనే విషయానికి వస్తే, ఈ మిథున రాశిలో ఉండే 3 నక్షత్రాలలో మొదటి నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కుజగ్రహం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 0 డిగ్రీల నుండి 6.40 డిగ్రీల వరకు ఉంటాయి. ఇక 2వ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 6.40 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు ఉంటాయి.
తర్వాత మూడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి గురుగ్రహం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలలో మొదటి ప్రాముఖ్యతను రాహుగ్రహానికి చెందిన ఆరుద్ర నక్షత్రానికి ఇవ్వాలి. ఎందుకు ఈ నక్షత్రానికి మొదటి ప్రాముఖ్యతనివ్వాలనే విషయానికి వస్తే, ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం. ఈ రాహుగ్రహం ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా శనిగ్రహం ఇస్తుంది కాబట్టి. ఉదాహరణకి ఈ రాహుగ్రహం తులా లగ్నానికి 5వ స్థానమైన కుంభరాశిలో ఉందనుకోండి. అప్పుడు ఈ శనిగ్రహం యొక్క స్థితి రాహు నక్షత్రానికి చెందిన ఆరుద్ర నక్షత్రంలో అనగా 6.40 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్యలో ఉంటే, ఈ శనిగ్రహం 9వ స్థానానికి సంబంధించిన ఫలితాలతో పాటు అదనంగా 5వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తుంది. అందుకే ఈ రాహు నక్షత్రంలో శనిగ్రహం యొక్క స్థితి యొక్క ఫలితాలు చాలా బాగుంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ఆరుద్ర నక్షత్రానికి చెందిన డిగ్రీలలో ప్రత్యేకించి 10 డిగ్రీల నుండి 18 డిగ్రీల మధ్యలో శనిగ్రహం యొక్క స్థితి ఉంటే ఫలితాలు ఇంకా బాగుంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ప్రిడిక్టివ్ పార్ట్లో వెరీ ఇంపార్టెంట్ ప్రిడిక్టివ్ రూల్గా పరిగణించగలరు. అలాగే మిథున రాశిలో ఉండే మిగతా 2 నక్షత్రాలలో 2వ ప్రాముఖ్యతను పునర్వసు నక్షత్రానికి ఇవ్వాలి. ఈ నక్షత్రానికి అధిపతి గురుగ్రహము. అలాగే ఈ గురుగ్రహం సహజ శుభుడు, అలాగే 9వ స్థానానికి సహజ కారకత్వం వహిస్తుంది కాబట్టి శనిగ్రహం యొక్క స్థితి పునర్వసు నక్షత్రంలో అనగా 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్యలో ఉంటే 9వ స్థానానికి చెందిన ఫలితాలు చాలా బాగుంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ గురుగ్రహం ప్రత్యేకించి విద్యకు కారకత్వం వహిస్తుంది. అలాగే 9వ స్థానం ఉన్నత విద్యను తెలియజేస్తుంది కాబట్టి శనిగ్రహం యొక్క స్థితి ఈ నక్షత్రంలో ఉంటే తులాలగ్నంలో జన్మించిన జాతకులకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఆ తర్వాత మిథున రాశిలో ఉండే మరో నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కుజగ్రహము. శనిగ్రహం యొక్క స్థితి ఈ నక్షత్రంలో ఉంటే ఫలితాలు 3వ స్థానంలో ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు తులాలగ్నానికి యోగకారక గ్రహమైన శనిగ్రహం యొక్క స్థితి 5వ స్థానమైన కుంభరాశిలో ఉండే 3 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తుందనే విషయం గురించి వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. ఇక 5వ స్థానమైన కుంభరాశి విషయానికి వస్తే ఇది కోణస్థానం కాబట్టి సహజంగా శనిగ్రహం యొక్క స్థితి మంచి ఫలితాలనే ఇస్తుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులోని కుంభరాశి శనిగ్రహానికి సొంత రాశి కాబట్టి ఇంకా బాగుంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో ఉండే 3 నక్షత్రాలలో మొదటి నక్షత్రం కుజగ్రహానికి చెందిన ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 0 డిగ్రీల నుండి 6.40 డిగ్రీల వరకు ఉంటాయి. ఆ తర్వాత 2వ నక్షత్రం రాహుగ్రహానికి చెందిన శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 6.40 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి. ఆ తర్వాత 3వ నక్షత్రం గురుగ్రహానికి చెందిన పూర్వభద్ర నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క డిగ్రీలు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలలో ఏ నక్షత్రంలో శనిగ్రహం యొక్క స్థితి బాగుంటుందనే విషయానికి వస్తే మనం 9వ స్థానంలో రాహుగ్రహానికి చెందిన నక్షత్రం గురించి చెప్పుకున్నట్టుగానే ఈ కుంభరాశిలో ఉండే రాహుగ్రహానికి చెందిన శతభిష నక్షత్రానికి మొదటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆ తర్వాత 2వ ప్రాముఖ్యతను గురుగ్రహానికి చెందిన పూర్వభద్ర నక్షత్రానికి ఇవ్వాలి. ఆ తర్వాత 3వ ప్రాముఖ్యతను కుజగ్రహానికి చెందిన ధనుష్ట నక్షత్రానికి ఇవ్వాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు శనిగ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో శనిగ్రహం యొక్క స్థితి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శనిగ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలలో మొదటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం తులాలగ్నానికి 10వ స్థానమైన కర్కాటక రాశిలో 3.20 డిగ్రీల నుండి 16.40 డిగ్రీల వరకు ఉంటాయి. ఆ తర్వాత 2వ నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం తులాలగ్నానికి 2వ స్థానమైన వృశ్చిక రాశిలో 3.20 డిగ్రీల నుండి 16.40 డిగ్రీల వరకు ఉంటాయి. ఆ తర్వాత 3వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం తులాలగ్నానికి 6వ స్థానమైన మీనరాశిలో 3.20 డిగ్రీల నుండి 16.40 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలలో శనిగ్రహం యొక్క స్థితి ఏ స్థానంలో ఉన్న నక్షత్రంలో ఉంటే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ తులాలగ్నానికి యోగకారక గ్రహమైన శనిగ్రహానికి చెందిన స్వంత నక్షత్రాలను గమనించినట్లయితే ఈ 3 నక్షత్రాలు 2, 6, 10 స్థానాలలోనే ఉన్నాయి. ఇక్కడ 2వ స్థానం వృశ్చిక రాశి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి తెలియజేస్తున్నది. అలాగే 6వ స్థానం మీనరాశి సర్వీస్ గురించి తెలియజేస్తున్నది, అంటే గవర్నమెంట్కి సంబంధించిన విషయాల గురించి అని అర్థం. అలాగే 10వ స్థానం వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తున్నది. కాబట్టి శనిగ్రహం యొక్క స్థితి ఈ 3 స్థానాలలో ప్రత్యేకించి ఈ 3 నక్షత్రాలలో అనగా 3.20 డిగ్రీల నుండి 16.40 డిగ్రీల మధ్యలో ఉండి ఈ 2, 6, 10 స్థానాలతోటి ఒకరికొకరికి పరస్పర సంబంధాలు ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలలో చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది, లేక గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఉంటాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ శనిగ్రహం యొక్క స్థితి 10వ స్థానమైన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉండి కేవలం 2వ స్థానంతో సిగ్నిఫికేషన్స్ ఉండి 6వ స్థానంతో ఏమాత్రం సిగ్నిఫికేషన్స్ లేకపోతే వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది, కానీ గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రం ఉండవు.
ఎందుకంటే 6వ స్థానం గవర్నమెంట్కి సంబంధించిన ఫీల్డ్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి. ప్రిడిక్టివ్ పార్ట్లో ఈ విషయాన్ని వెరీ ఇంపార్టెంట్ ప్రిడిక్టివ్ రూల్గా పరిగణించగలరు. ఇప్పటి వరకు తులాలగ్నానికి యోగకారక గ్రహమైన శని గ్రహం యొక్క స్థితి ఏ స్థానాలలో అలాగే ఏ నక్షత్రాలలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ శని గ్రహం పైన వివరించే స్థానాలలో అనగా 2, 4, 5, 6, 7, 9, 10 స్థానాలలో ఏ స్థానాలలో ఉన్నా సరే మిగతా స్థానాలతోటి చాలా చక్కటి సిగ్నిఫికేషన్స్ ఉంటే ఆ జాతకం 100% బాగుందని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే తులాలగ్నానికి యోగకారక గ్రహం శని గ్రహం. ఈ శని గ్రహం యొక్క విశిష్టత ఏమిటనే విషయానికి వస్తే పైన వివరించిన స్థానాలకు అనగా 2, 4, 5, 6, 7, 9, 10 స్థానాలకు సంబంధించిన ఈవెంట్స్ అన్నీ మహాదశ కాలం ఏదైనా సరే శని గ్రహం యొక్క భుక్తి అంతర్దశ కాలాలలోనే జరుగుతాయి. కాబట్టి యోగకారక గ్రహానికి చాలా ప్రాధాన్యతనిచ్చి విశ్లేషణ చేయగలరు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ మరియు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.